కార్తీక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. ప్రీ పోల్ సర్వీస్ చాలా వస్తున్నాయి. ఇప్పటిదాకా చాలా అందులో టైమ్స్ నౌ చెప్పారు, ఇండియా టుడే చెప్పింది, అందరూ చెప్పారు. కొంతమంది చాలా మటుకు జగన్మోహన్ రెడ్డికి 19 అవుట్ ఆఫ్ 25 సీట్స్ వస్తాయి పార్లమెంట్లో, అలాగే ఎమ్మెల్యేస్లో 100కి పైగా వస్తాయి, 120 వస్తాయి అని చెప్పి చాలామంది చెప్పారు. కొంతమంది అయితే తెలుగుదేశంకి చేస్తుంది, తెలుగుదేశం పొత్తుతో వస్తే తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి వస్తే వాళ్ళు గెలుస్తారని చెప్పి కొంతమంది ప్రెడిక్ట్ చేశారు. తక్కువ మంది యాక్చువల్గా, అంటే పోల్స్ తీస్తే ఈ పోల్స్ వాళ్ళు ఎక్కువ మంది మన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారు. పోల్స్ అంటే పోల్ స్టేషన్ సర్వేలన్నీ ఒక దగ్గరెట్టి దాంట్లో ఎవడో ఎక్కువ మొగ్గు చూపించాడు అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు, టీడీపీకి తక్కువ చూపిస్తారు. అది ఇలా ఉండగా టైమ్స్ ఆల్జిబ్రా అనే ఒక కొత్త సంస్థ డిసెంబర్ 25 నుంచి ఫిబ్రవరి 25 దాకా శాంపుల్స్ కలెక్ట్ చేశారట. 150,000 మంది శాంపుల్స్ ఇంటర్వ్యూస్ చేశారు మనుషుల్ని. దాంట్లో 55%, 100% దాకా వైఎస్ఆర్సీపీ పాలన బాగుందని అన్నారట. ఆయనకి ఓట్ షేర్ ఏమో 49.5 ఉంటుందట. ఈ 49.5 ఓట్ షేర్ వల్ల అతనికి నంబర్ ఆఫ్ సీట్స్ 120 దాకా వస్తాయి, ఎమ్మెల్యే సీట్స్. టీడీపీకి 45% ఉంది ఓట్ షేరు. అందువల్ల టీడీపీకి జనసేన కలిపి 45% ఉంది. అందువల్ల వాళ్ళకి ఒక 40 నుంచి 50 దాకా సీట్లు వస్తాయి. ప్లస్ బీజేపీకి 1.1% ఉంది, కాంగ్రెస్కి ఇంకా 1.3% ఉంది. బీజేపీ కంటే బెటర్. వాళ్ళకి 1.3 ఉండడం వల్ల ఇద్దరికి ఒక్క సీట్ కూడా రావడానికి అవకాశం లేదు అని చెప్పారు. ఇదండి పరిస్థితి. కాకపోతే ఇవి సర్వేలు మాత్రమే, ఇది వాస్తవాలుగా అవుతాయని అనుకోవడానికి అవకాశం లేదు. డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది, 49%, 45%. ఏ చిన్న ఒక చిన్న ఈక్వేషన్ అటు ఇటు అయినా 47కి వీళ్ళు పెరిగి వాళ్ళు 47కి వచ్చారంటే దెబ్బగా ఉంటుందండి కాంపిటీషన్. అది ఏమంటే ఇప్పుడు జస్ట్ మనకు కులాల సంఖ్య లెక్కలు, లేకపోతే ఈ మతాల లెక్కలు ఉంటాయి కదండి. ఆ లెక్కల్లో ఎక్కడైనా మార్పు రావచ్చు, ఓవర్ నైట్ అయిపోతుంది మార్పు, అంటే కొంచెం ఉన్నారు మార్జిన్ కరెక్ట్. సరే, అదొక విషయం. తర్వాత బీజేపీ వాడు వీళ్ళకి పొత్తు ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్నదానికి కూడా ఒక ఎవరితో పొత్తుతారంటే మన బీజేపీ వాళ్ళు టీడీపీతో పొత్తుకి సముఖంగా ఎందుకు లేరు అంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్వే చేయించుకున్నారంట. వాళ్ళ సర్వే చేయించుకున్నాక వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బాబుజీ గెలవడేమో అని వాళ్ళకి వచ్చిన సర్వే ప్రిపేర్ ప్రకారం వాళ్ళకి అర్థమైంది. దాంతో వాళ్ళు ఏంటంటే పొత్తు కుదుర్చుకున్నా వేస్టే, వీళ్ళకు ఉపయోగం ఉండదు, బాబుకు ఉపయోగం ఉండదు. పొత్తు కుదుర్చుకోకుండా వీలైతే పవన్ కళ్యాణ్ వీళ్ళతో వైపు లాక్కుంటే అప్పుడు ఒక బలమైన థర్డ్ ఫ్రంట్ కింద ప్రత్యామ్నాయం కింద కనపడితే వీళ్ళకి ఈ మాట కాకపోతే నెక్స్ట్ మంత్ గ్యారంటీగా పవర్కి రావడానికి అవకాశం ఉంది. అదే రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారు. రాజ్నాథ్ సింగ్ కూడా అదే మాట మొన్న కాకినాడ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఇఫ్ నాట్ ఇన్ 2024, 2029లో we'll form the government, try to form the government. సో ఇదండి నా ఉద్దేశం. అయితే ఇవన్నీ కూడా ఒక బలమైన గుర్రం ఉందంటే దాని మీద బెట్ట కట్టి వాడు 3 మంది అంటారు. గెలుస్తుందని అనిపిస్తే గుర్రం మీద 3 మంది వస్తారు దాని వెనకాల. గెలిచే గుర్రాన్ని ఈ పోటీలో సమర్థించేవాడు చాలా మంది ఉంటారు. అదే ఏమాత్రం నీరసపడిపోయిన గుర్రం ఉందనుకోండి, సో వెళ్ళడానికి చంపుతారు, దాని జోలికి ఆడరు. సంకేతాలు అందుకే కుదరట్లేదండి.
పొత్తు కుదరట్లేదు. అది నా ఉద్దేశం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.